నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తారు. నంద్యాల కూడా ఇక్కడ వైసీపీకి చాలా ఎక్కువ హోల్డ్ ఉండే పరిస్థితి ఉంది. నంద్యాల లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలవబోతాడు అని చెప్తుంది. ఆళ్లగడ్డ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియారెడ్డి ఓడిపోతుంది. శ్రీశైలం టీడీపీ గెలుస్తుంది. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఇది ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటే. ప్రాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో గౌరీ చరితారెడ్డి ఇక్కడ నుంచి ఓడిపోతుంది. నంద్యాలకు సంబంధించి కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు బనగానపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డోన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా చూస్తే మరొక పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీని నిలబెట్టే నియోజకవర్గం నంద్యాల. నంద్యాలకు సంబంధించి నంద్యాలలోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆళ్లగడ్డ దగ్గర నుంచి ఆళ్లగడ్డ నందికొట్కూరు ప్రాణ్యం బనగానపల్లి డోన్ ఇవన్నీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తం నెల్లూరులో ఒకే ఒక్క స్థానం టీడీపీ గెలుస్తుంది, అది శ్రీశైలం. నంద్యాల ఏదైతే పార్లమెంట్తో ఈ అసెంబ్లీ స్థానం మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉండే అవకాశం ఉంది. నిజంగా నంద్యాల చూస్తే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హోల్డ్ ఉన్న పరిస్థితి. ఓట్ షేర్ ఒకసారి చూస్తే టీడీపీ అండ్ జనసేన 42%, 53% ఫ్యాను, చేయి గుర్తు 3, నెక్స్ట్ పువ్వు గుర్తు 1, అదర్స్ 1. టోటల్గా నంద్యాల పరిస్థితి ఇది. టోటల్గా నంద్యాల పార్లమెంటు స్థానంతో పాటు 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా 1 స్థానం టీడీపీ గెలుచుకోబోతుంది. 1 మాత్రం కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి.